ఈనాడు చూస్తే ట్రంప్పై హత్యా ప్రయత్నం, దొండగుడి కాల్పులు, చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిన త్రుటిలో తప్పిన ప్రాణాపాయం, పెన్సిల్వేనియా రాష్ట్రం ఎన్నికల సభలో హఠాత్ పరిణామం, ముష్కరుణ్ణి తుదముట్టించిన బలగాలు, సభకు హాజరైన వారిలో ఒకరి మృతి, ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం అడిగిన బైడెన్, అమెరికాలో హింసకు తావులేదని ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష రేసులో నిలవబోతున్న డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం జరిగింది. అయితే ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా యువకుడు కాల్పులు జరిపాడు. ఓ తోట ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి దూసుకెళ్లింది. వెంట్రుక వాసిలో ఆయన మృత్యువును తప్పించుకున్నట్లయింది. రక్తం మూడుతున్న గాయంతో ఒక్క క్షణ నిర్ఘాంతపోయిన ట్రంప్ చుట్టూ వెంటనే భద్రతా బలగాలు వలయంగా ఏర్పడ్డాయి. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లో కొందరు ఆయన అక్కడి నుంచి సురక్షిత ప్రదేశాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మరికొందరు దుండగుడిపై కాల్పులు జరిపి తలను ఛిద్రం చేసి హతమార్చారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు క్షణాల్లో స్పందించి తీరుపై వీడియో వైరల్గా మారింది. వేదిక పైనుంచి దిగుతూ ట్రంప్ పిడికిలు బిగించి పోరాడండి అని గట్టిగా నిందించారు. సభకు హాజరైన వారిలో ఒకరు కూడా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రంప్పై దాడికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వివిధ దేశాధినేతలు తీవ్ర అన్నటువంటి వార్తని